నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రాహుల్ గాంధీ గారిని ఆకాశానికి ఎత్తేయాల్సిన అవసరం వైసీపీ ఎంపీకి ఎందుకు వచ్చింది? ఆయన ఎవరో కాదు, తెలంగాణలో పుట్టి ఒక బ్రహ్మాండమైన బీసీ ఉద్యమం నడిపిన ఆర్ కృష్ణయ్య గారు. ఆయన్ని ఏరి కోరి మరీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి పిలిపించి ఇక్కడి నుంచి రాజ్యసభకు పంపించారు. అంటే బహుజనుల కోసం, దళితుల కోసం, వెనుకబడిన తరగతుల కోసం తాను ఉన్నానని చెప్పుకునే క్రమంలో భాగంగా నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ అనే ఆయన ఫార్ములాలో భాగంగా ఆయన తీసుకొచ్చి ఇక్కడి నుంచి రాష్ట్రకు పంపించారు. సరే, పంపించారు. గవర్నమెంట్ పోయింది, ఇప్పుడు పోయింది. 151-11కి వచ్చేసింది. ఆయన కూడా పెద్దగా అవసరం లేదేమో జగన్మోహన్ రెడ్డి గారితో అని అనుకుని ఉన్నారేమో, అవసరం ఉండదని అనుకున్నారేమో. రాహుల్ గాంధీ గారిని భుజాన మోసేస్తున్నారు. ఎవరు? ఆర్ కృష్ణయ్య గారు. ఏంటంటే కులగణనకు సంబంధించి రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగింది అంటూనే ఒక గొప్ప సంఘ సంస్కర్తలతోటి ఆయన్ని పోల్చేసే కార్యక్రమం. ఒక రాజా రామ్మోహన్ రాయ్, ఒక కందుకూరి వీరేశలింగం పంతులు, ఒక రాహుల్ గాంధీ. ఇది ఆర్ కృష్ణయ్య గారు. ఆయన అలా చెప్పడానికి వెనకాల ఏమైనా కారణాలు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారే చెప్పించారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన బెంగళూరు యలహంక ప్యాలెస్లో కాంగ్రెస్ నాయకులతోటి సిరీస్ ఆఫ్ మీటింగ్స్ క్యారీ అవుట్ చేస్తున్నారు. డీకే శివకుమార్ గారు వచ్చారు, ఆయన అక్కడ కలిశారు, దఫదఫాలుగా కలిశారు అని ఒక పక్క వార్తలు వస్తుంటే, డీకే శివకుమార్ గారు అగ్గి మీద గుగ్గిలమవుతూ అక్కడ నన్నేంటి జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలోకి నన్ను లాగటం ఏంటి అని చెప్పేసి ఆయన అక్కడ ఫైర్ అవుతున్నారు. బెంగళూరులో కన్నడంలో ఫైర్ అవుతున్నారు. మనకి కన్నడ అర్థం కాదు కాబట్టి ఆయన ఏం ఫైర్ అవుతున్నారో తెలియట్లా. కానీ మొత్తానికి ఏంటి ఇండికేషన్ వస్తుంది. సో ఓ పక్క అది నడుస్తుంటే కృష్ణయ్య గారు వచ్చి రాహుల్ గాంధీ గారిని ఆకాశానికి ఎత్తేయటం. కారణం ఏంటి? ఇదంతా చూస్తుందంటే ఒక మైండ్ గేమ్ వైసీపీ ఆడుతోంది. కాంగ్రెస్కి ఓ పక్క దగ్గర అవుతుంది, మరోపక్క బీజేపీతో తన బంధాన్ని నాగార్జున సిమెంట్ బంధంలాగా బలపరుచుకుంటూనే మరోపక్క ఎందుకైనా మంచిది 2026 చివరిలోనో 27 జనవరిలోనో ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి అండ్ సార్వత్రిక ఎన్నికలు కూడా జరుగుతాయి. కాబట్టి కాంగ్రెస్ బలపడే అవకాశం ఉంది. కాబట్టి ఓ కర్చీఫ్ అక్కడ వేసి ఉంచితే పర్లేదు కదా. మరి రాహుల్ గాంధీ గారిని ఎలా అప్రోచ్ అవ్వాలి? బలహీన వర్గాల నాయకుల్ని, ఎస్సీ నాయకుల్ని, దళిత నాయకుల్ని ఆయనకి నెమ్మదిగా తన శిబిరం నుంచి దగ్గర చేస్తే ఆయనే మెత్తబడతారులే. ఏముంది, రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రుత్వాలు ఏమి ఉండవు. కాబట్టి పర్మనెంట్గా ఎనిమీస్ ఉండరు, పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫార్ములా విసురుతున్నారు. రేపు పొద్దున రాహుల్ గాంధీ దశ తిరిగి ఇండి కూటమి, అంటే ఈ మొత్తం ఇదివరకు యూపీఏ, ఇప్పుడు ఇండి కూటమి అధికారంలోకి వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. వాళ్ళతో మంచిగా ఉంటే రేపొద్దున వ్యవహారం వాళ్ళతో సవ్యంగా నడిపించుకోవచ్చని. మరి ఇదంతా సాధ్యమేనా? ఒకవేళ సాధ్యమైతే ఎలా సాధ్యమవుతుంది? అందుకని ఏంటంటే ఆయన పావులు కదుపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్లో ఏం చేస్తున్నారని టీడీపీ నాయకులు పొద్దునుంచి రాత్రి దాకా ఆలోచించి నిద్ర పట్టక తలలు పీక్కుంటున్న పరిస్థితి, జుట్టు పీక్కుంటున్న పరిస్థితి. ఆయన ఏం చేయట్లా. కాంగ్రెస్ నాయకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు, కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్కి. ఢిల్లీలో ఆయన చేసిన ధర్నా కార్యక్రమానికి అఖిలేష్ యాదవ్ ఎవరు చెబితే వచ్చారు? రాహుల్ గాంధీ చెప్తే వచ్చారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఢిల్లీలో నేషనల్ మీడియాకి మనందరికన్నా బాగా తెలుసు. వాళ్ళందరికీ తెలిసిన విషయమే. సో ఈ క్రమంలో అక్కడ అఖిలేష్ యాదవ్ ద్వారా ఆయన పావులు కదుపుతున్నారు. ఇటేమో బీసీ నాయకులు, బీసీ సంఘాల ద్వారా పావులు కదుపుతున్నారు. రేపో మాపో మల్లికార్జున ఖర్గే గారితో కూడా కలవబోతున్నారట, ఆయన మీట్ కాబోతున్నారట జగన్మోహన్ రెడ్డి గారు. సో అటు దళిత సెక్షన్స్ ఇవన్నీ ఏంటంటే ముందస్తు జాగ్రత్త అనమాట, ప్రికాషనరీ మెజర్స్. రేపు ఎటుకూడి 26-27లో జమిలీ వస్తే కనుక కాంగ్రెస్కి ఫెయిర్ ఛాన్సెస్ ఉన్నాయి. బీజేపీ బలం ఆల్రెడీ పడిపోయి చివరికి జనతాదళ్ యునైటెడ్ మీద, తెలుగుదేశం మీద బ్యాంక్ అయిన పరిస్థితి. వీళ్ళిద్దరు ఏమో నమ్మదగిన మిత్రులు కాదు బీజేపీ ఆందోళన. బీజేపీకి ఉంది అని చిన్న చితక ఇండిపెండెన్స్ అందరినీ బరుక్కొని తీసుకొచ్చి వాళ్ళలో కలుపుకుంటున్నారు ఒక పక్క బీజేపీ. సో బీజేపీ మహా అయితే ఈ జమిలీ ఎన్నికలు జరిగే వరకు, లేకపోతే 29 వరకు ఉంటుంది. 29 ఖచ్చితంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి అధికారంలోకి వస్తుందనేది జగన్మోహన్ రెడ్డి గారి భావన, ఆయనకున్న ఇన్పుట్స్ కూడా. సో ఈ క్రమంలో ఆయన ఏం చేయాలి? దగ్గర అవ్వాలి. దగ్గర అవ్వడానికి దారులు ఎత్తుక్కోవాలి. దారులు ఎత్తుక్కున్న తర్వాత వాళ్ళని అప్రోచ్ అయ్యే సరైన వ్యక్తుల్ని, అంటే ఆయన టార్గెట్ ఫిక్స్ అయింది 29కి ఇండి కూటమితో కలిసి జర్నీ చేసి అప్పటిదాకా బీజేపీతో సఖ్యంగా ఉండాలి. సో వీళ్ళతో మంచిగా ఉంటూనే అటు కాంగ్రెస్తో బంధం పెంచుకోవటం అనేది జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ. జగన్మోహన్ రెడ్డి ఏం పెట్టకూడదు కాదు,
తోస్తే కూలిపోవటానికి అనే విషయం మీద టీడీపీకి అందరికన్నా ఎక్కువ క్లారిటీ ఉంది. జనసేన, బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనసేన, బీజేపీల కన్నా టీడీపీకి ఎక్కువ క్లారిటీ ఉంది. ఎందుకంటే ఆయన ఘటనాఘటన సముద్రుడు. అక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారు. శత్రువు బలాన్ని ఆయన ఎప్పుడు తక్కువ అంచనా వేయరు. ఆయన అంటే 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయంలో ఆయన శత్రువుని ఎప్పుడు తక్కువ అంచనా వేయరు. శత్రువు ప్రతి మూమెంట్ని రాజకీయ పరంగా, ఇక్కడ శత్రువు అంటే ఏదో ఫిజికల్గా అని కాదు, రాజకీయ పరంగా వైరు వర్గంలో ఉన్న వాళ్ళ మూమెంట్స్ని ఆయన గమనిస్తుంటారు. ఒకవేళ అవి ఏమన్నా ఆ మూమెంట్స్ ప్రమాదకరంగా తయారవుతున్నాయంటే వాటిని డైల్యూట్ చేసే మెకానిజం కూడా ఆయన దగ్గర ఉంటుంది. అందుకనే ఆయన షర్మిలని చేరదీసి ఆమె ద్వారా ఆమె అన్నగారి మీద ఆరోపణలు చేస్తుంటారు. ఆవిడ కూడా విజిటింగ్ ప్రొఫెసర్ లాగా వచ్చేసి గబగబా 4 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతుంటారు. నిన్నటికి నిన్న ఆవిడ విజయవాడ వచ్చి మాట్లాడింది ఏంటంటే, వరద బాధితులకి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఇచ్చేస్తే సరిపోతుంది. సరే, ఇమెచ్యూర్ స్టేట్మెంట్ అంటే నష్టం అంచనా వేయకుండానే ఆవిడ ఏదేదో మాట్లాడటం, కేంద్ర ప్రభుత్వం అసలేం పట్టించుకోవట్లేదంటాం, మొత్తంగా ఆవిడ వ్యవహారం ఆవిడదే. సో ఈ మొత్తం అన్నా చెల్లెళ్ళ ఎపిసోడ్లో వైసీపీ ఏమవుతుంది, వైసీపీ గమనం ఎటుంది, అలాగే కాంగ్రెస్ గమనం ఎటుంది, ఇవన్నీ బేరీ చేసుకుంటూనే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎత్తుగడలు ఆయన వేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో మూవ్ అవుతున్నారు. ఏదో ఆయన వైరి వర్గాన్ని, వైరి శిబిరాన్ని, ప్రత్యేకించి వైరి రాజకీయ శిబిరాన్ని పక్కన పడేశారు, పట్టించుకోవట్లేదని కాదు. ఎప్పుడు ఎలా వెళ్ళాలో ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన ఏం చేస్తారనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డికి ఇంకా బాగా తెలుసు. సో ఇన్ని డెవలప్మెంట్స్ తర్వాత ఇవాళ వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు ఎందుకు అలా మాట్లాడారనే దాని మీద క్లారిటీ వచ్చేసింది. దానితో డీకే శివకుమార్ కాన్స్టెంట్ టచ్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో. బెంగళూరు నుంచి అందుతున్న ఇన్పుట్స్, ఆయన కాంగ్రెస్తో కలిసి జర్నీ చేస్తారు. రాహుల్ గాంధీకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్న గ్యాప్ని పూడ్చే కార్యక్రమం మల్లికార్జున ఖర్గే చేపడతారు. ఇవన్నీ చంద్రబాబు గారికి తెలియనివి కాదు. మరి ఏం చేయాలి చంద్రబాబు గారు అంటే, ఆయన మూవ్స్ ఆయనకు ఉన్నాయి. రేపొద్దున 26, 27 టైంకి జమిలీ ఎన్నికలు వచ్చేస్తే అప్పటికి ఎలాగూ కాంగ్రెస్ బలపడుతుంది కాబట్టి ఆ విషయంలో తెలుగుదేశం ఎలా వ్యవహరించాలనే దాని మీద ఆయనకు క్లారిటీ ఉంది. ఈక్వల్ ఏంటి, జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే ఎక్కువ రిలేషన్స్ ఆయనకు కాంగ్రెస్ పార్టీతో ఉన్నాయి, సీనియర్ నాయకులందరితోటి. చంద్రబాబు లాంటి ఒక సమర్థుడిని తమ కూటమిలో చేర్చుకుంటే అది ఇండి కూటమికి కూడా మేలే కాబట్టి ఇండి కూటమి కూడా ఆ దిశగా మరి ఆలోచనలు చేస్తుంది. ఈ క్రమంలో షర్మిల ఎంత మేరకు తన సర్వీసెస్ ఉపయోగిస్తారో చంద్రబాబు గారి కోసం అనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళ అన్నగారు కనుక వచ్చి మళ్ళీ కూటమిలో చేరితే ఆమెకి ఒక థ్రెటనింగ్ అయ్యేది. దాన్ని ఎలా అడ్రస్ చేస్తారు ఆవిడ? ఇప్పుడు అన్నా చెల్లెల మధ్య మళ్ళీ ఇంకో చోట కూడా పోటీ మొదలయ్యే సూచన అయితే కనిపిస్తోంది. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు చాలా అప్రమత్తంగానే ఉన్నారు. చాలామంది భావిస్తున్నట్టు ఆయన సౌత్ ఆఫ్రికాకో లేకపోతే ఇంగ్లాండ్కో పారిపోయి అక్కడ దీవుల్లో సెటిల్ అయిపోవడానికి అయితే సిద్ధంగా లేరు. ఇంకో 30 ఏళ్ళు రాజకీయం చేస్తారు. కష్టమో నష్టమో నిష్ఠూరమో అన్నీ ఇక్కడే పడతారు ఆయన.